దింపు మరి శ్రీకాంత్ Okay. Just to pay our respects. Because as you know, I cannot speak what happened. Of course. మీరు రావడమే నాకు పెద్ద బలం సార్. మీరన్నా మీరు మీ నాన్నగారు we have an affection which is not today's or yesterday's, it's decades of affection. సో మీరు వచ్చిందంటే నాకు చాలా బలం వేస్తుంది. we were all disturbed, sir. We were all very disturbed. I saw your tweet and Instagram post. మాకేమనిపించిందంటే ఫోన్ నిన్న నుంచి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాను. I'm not able to see. If I switch on the phone, సైమల్టేనియస్గా ఒక 5,000 కాల్స్ వస్తున్నాయి. అంటే ఒక కాల్ వెనకాల 20 కాల్స్ వెయిటింగ్ వస్తున్నాయి. I'm not able to answer. మీతో మాట్లాడుతుంటే ఎలా జరిగింది అని చెప్పాలి. సో అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇట్స్ అ బిగ్ ట్రామా సార్. ఇట్స్ ఐ వెంట్ త్రూ. ఐ వాంట్ బాలాజీ అనుగ్రహం వల్లనే I came out of it. They are all there and you are all there. మీరు నా lakhs of people's blessings are with you. What you've done in చిలుకూరు, మీరు చిలుకూరులో చేసింది సామాన్యమైన పని కాదు, సామాన్యమైన సేవ కాదు. మీకు తెలియకుండానే లక్షల మంది అభిమానులు, ఒకరిద్దరు కాదు, మీకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, ఇక్కడ కూడా కాదు. చిలుకూరు దేవుడు అంటేనే అమెరికా పంపించే దేవుడు. కాబట్టి మీ వల్ల పిల్లలు ఎక్కడెక్కడో వేల మంది, లక్షల మంది ఎక్కడెక్కడో ఉన్న పిల్లలు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషలు మాట్లాడటం ఉన్నారు. నేను జరిగింది మాకు అర్థం కాదు. అంటే ఏంది ఇట్లా సడన్ గా మనం నిజానికి ఏంటంటే సరే ఎవరి ధర్మం వారిది, ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి దేవుడు వారి గొప్ప. కానీ ఈ రకంగా ఆడుల సంస్కృతి వచ్చి మాకు అది అసలు అర్థం కాలేదు. మళ్ళీ మీరు అసలు అన్ని వదులుకొని ఇక్కడ వచ్చి మీరు సేవ చేస్తున్నారు. బేసికలీ ఏంటంటే సార్, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉండే రామరాజ్యం మనం అడిగేది. కాన్స్టిట్యూషన్కి విరుద్ధమైన రామరాజ్యం వాళ్ళు అడిగేది. వీఆర్ విత్ ద కాన్స్టిట్యూషన్. శ్రీరాముల వారు ఉన్న కాన్స్టిట్యూషన్ మనకు కావాలి. దానికోసమే మేము ఇంతవరకు వెళ్ళాం. విధంగా ఇప్పుడు రాముల వారి యొక్క భక్తుడు ఇంకొక రాముల వారి భక్తుని కొట్టడు కదా సార్. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఏమంటాడు, రావణాసురుడు రామనామం చెప్తే నేను తెలియదు, జై శ్రీరామ్ అనేటోడు ఇంకో జై శ్రీరామ్ అనేటోడు ఇట్లా కొట్టుకోవడం మన కల్చర్ కాదు సార్. హిందూ ధర్మంలోనే దాడులు కల్చర్ లేదు, అన్యాయం. మాకు అదే బాధ అనిపించి ఎట్లాగో మేము ఇక్కడ దగ్గరలో ఉన్నాము అన్నారు ఈ కల్చర్. ఫోన్ చేసింది ఎట్లా ఉన్నారు స్టార్ట్ చేస్తాను. వారిని ఒకసారి నమస్కారం. బాబు లోపలికి ఎవరు పోవద్దు, లోపల మీరు ఎవరు పోవద్దు, ఎవరు లోపల పోవద్దు.